హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురాము వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. పొద్దున్న అయితే లేసాము, బాబునైతే రెడీ చేస్తున్నాము. స్నానం వచ్చేయడానికి అయితే వెళ్ళాడు అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పాలు తాగి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేయాలో ఇంట్లో ఏం పని చేస్తున్నారు అనేది మీకైతే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇంకా మా ఆయన అయితే ఇంకా తినబెడుతున్నారు అనమాట. చిన్న చిన్న మొక్కలుగా అయితే చేశారు. సో వీడియో అనేది చూడండి. ఎందుకు అలా మొక్కలు చేత టైం అయిపోయింది ట్యూషన్కి. ఇంకా మా పెద్దోడైతే తిన్నా వద్దా వేసి బుర్రకోకుండా అయితే వాడైతే తింటున్నాడు. ఇంకా చిన్నోడికైతే ఇచ్చేసాను అనమాట. కొంచెం వాళ్ళకి అలవాటు అవుతుంది అనేసి ప్లేట్లోనే వేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడైతే తినేసినాకైతే ఇంకా మేము టీ పెట్టుకుని తాగినాకైతే పిల్లలకి పాలు పెట్టానండి. ఇంక ఇక్కడైతే ఇంకా బాబాయ్ తాగేశాడు. డాడీ దించుతాడు, నేను కాదు. డాడీ ఆల్రెడీ బండి దగ్గరికి వెళ్ళిపోయాడు. బాయ్ చెప్పులు వేసుకో. బ్యాగ్ డాడీ తీసుకెళ్ళాడు. పాలు తాగేసావుగా. ఇక్కడైతే ఇంకా చెప్పులు అయితే వేసుకుంటున్నాడు పెద్దోడు. ఇంకా మా ఆయన అయితే బ్యాగ్ తీసుకుని ఆల్రెడీ ఇంకా బండి దగ్గరే ఉన్నాడనమాట. ఇంకా దించేసి ఇంకా వచ్చేస్తారు కొంచెం మాకు దగ్గరలోనే. సో ట్యూషన్కి అయితే వెళ్ళిపోతే ఇంకా వంట ఏం చేస్తున్నాను అనేది మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ లోపైతే ఇంకా బెల్ట్ చెప్పులు వేసుకోవడానికి అయితే నాన్న ఇబ్బంది అయితే పడిపోతున్నాడు అనమాట. వాడికైతే ఇంకా మామూలు చెప్పులు అయితే కొనాలి. ఇంకా హాలిడేసే కదా, ఇంకా డైలీ యూజ్ చేసుకుంటా బాగుంటుంది. ఇంకా అక్కడైతే మా అత్తయ్య గారు అయితే ఇంకా స్నానానికి నీళ్లు కాస్తున్నారనమాట అందరికీ. సో ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్, బయట అయితే ఉన్నాడు ఇంకా ఆయన. ట్యూషన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మేము కూడా టిఫిన్ చేసినాకైతే ఒక గంట తర్వాత అయితే వంట అది స్టార్ట్ చేసుకుంటాను. సో ఒక బాబుని పంపించినాక గంటన్నరకైతే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకెక్కడైతే నేను ఆల్రెడీ ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ చేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో అవి ఫ్రై చేసుకుంటూ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే ఫాస్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో టైం అయితే లేదండి. ఇంకా బాబు కూడా 1 అవర్లో వచ్చేస్తాడు. బాబు వెళ్ళాక ట్యూషన్కి వెళ్ళాక అయితే గంట తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటున్నాను. 11కి 10:30 11 అవుతుంది. సో అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి ఇంకా గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. ఈరోజైతే ఎగ్ మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఇది చాలా రోజులైంది. ఇంకా వేడికి ములక్కాయలు ఏంటి ఎండకి అసలు ములక్కాయలు అయితే మామూలుగా అయితే తినకూడదు. ములక్కాయ బాగా వేడి, కాకపోతే చాలా రోజులైందిగా అనేసి ఇంకా ఈ మధ్యన అయితే అస్సలు వండలేదండి ములక్కాయ కర్రీ అయితే. సో ఎగ్స్ అయితే ఇంకా ఫ్రై చేసి ఇంకా గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అదే ఆయిల్లో. సో దానికైతే కొంచెం టమాటాలు 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇంకా ములక్కాయలు అయితే ఇంకా 20 రూపాయలు అయితే తెచ్చారనమాట. ఇంకా లోపల ఉన్నాయి, తర్వాత తీసుకొని వస్తాను. లోపైతే టమాటా అయితే కట్ చేయాలి. ఇంకా సరిపోలేదు. ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉల్లిపాయలు అయితే ఫస్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మా చిన్నోడైతే ఇంకా లోపల ఆడుకుంటున్నాడు అనమాట. లోపల టీవీ చూసుకుంటూ పాటల సౌండ్ అయ్యి పెడుతూ ఉన్నాడు అనమాట. నేను ఎందుకనేసి ఇంకా సౌండ్ తగ్గించేసి ఇంకా బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడైతే ఇంకా 2-3 ములక్కాయ కూరలో ఎప్పుడైనా 2-3 టమాటాలు వేసుకుంటే కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడైనా ఒకటే వేసేదాన్ని ఇదివరకు అయితే. ఇంకా అప్పుడు 2-3 ఎప్పుడు వేసానో కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. పులుపు తీపి ఇవన్నీ కొంచెం యాస్టీస్గా కలిసి ఉంటుంది కదా. ఇంకా టమాటాలో కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మునక్కాయ కూరలో చాలా బాగుంటుంది అనమాట. సో టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఈ లోపు మా ఆయన అయితే ఇంకా ములక్కాయలు ఇచ్చేసి ఇంక వెళ్ళాడనమాట. ఇంక అక్కడే ములక్కాయ ఏం తేను అనేసి కూరగాయలు అంటున్నాడు. ఏదో ఒకటి తీసుకుంటారా అనేసి చెప్పాను. ఇంకా డైలీ అంటే అప్పుడప్పుడు నేను కూడా వెళ్తానమాట మార్కెట్కి. సో ఇంక ఈరోజు వెళ్ళలేదు, ఇంకా ఆయనే తీసుకుని రమ్మని చెప్పాను. సో టమాటాలు అయితే కట్ చేశాను కదా, ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ముందేసుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. సో ఫ్రై పొద్దున్న లేచిన కాడి నుంచి ఇంకా కొంచెం చేస్తానే ఉన్నానండి. ఇంకా బాబుని పంపించినాకైతే ఇంకా మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అది చేసి కాసేపు అట్లా వీడియో అప్లోడ్ చేసుకొని
కొంచెం వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో టైంకి అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి కదా, ప్రతి యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళందరూ టైంకి అయితే కొంత వాళ్ళ ఇష్టం ఇలా టైం అని పెట్టుకుంటారు. సో అలా అనమాట, కొంచెం టైం పెట్టుకొని ఇంకా అప్లోడ్ చేసుకున్నాకైతే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే వేసేసాను, కొంచెం ఉప్పు కూడా వేసేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేసాను ఆల్రెడీ. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే కొంచెం పసుపు వేసాను, సరిపోతే కొంచెం తర్వాత అయితే వేస్తాను. సో మీకైతే మొత్తం కర్రీ అయితే ఇంకా లాస్ట్లో ఉడికినాకైతే చూపిస్తానమాట. సో డైలీ అయితే వంటలు అయితే ఇంకా చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది అనేసి చూపించడం లేదు. సో ఇంక ఈరోజు ఇంకా ములక్కాయలు అవి 20 రూపాయలు అనమాట. సో రైతు బజార్లో అయితే తీసుకొని వచ్చారు, పర్వాలేదు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయంట. అందుకనే బేరం అడిగి ఒక 20 రూపాయలకి అయితే 3 ములక్కాయలు అయితే ఇంక 20 రూపాయలకి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా ఆయన. సో ఇంకా 2 వేస్తాను, ఒకటైతే ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే ఇంకా సాంబార్లోకి ఉంటుంది అనేసి ఒకటైతే పక్కన పెట్టేస్తాను. ఇంకా 2 అయితే సరిపోతుంది కర్రీకి అయితే. ఇంకిద్దరమే కదా, ఎక్కువ ములక్కాయలున్నా తినలేరు అనమాట. ఇంకా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసినా ఎక్కువ తినలేరు. సో 2 అయితే సరిపోతాయి మాకైతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. సాంబార్లోకి ఎలా చిన్నగా వస్తారో నేను కర్రీలో కూడా సేమ్ అట్లాగే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటాను ఇంకా మునక్కాయ ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయినాకైతే చూపిస్తాను, మొత్తం ప్రాసెస్ అయితే ఇలాంటి అయిపోతుంది అనమాట. సో ఉల్లిపాయలు చూసారు కదా ఇంకా మగ్గుతున్నాయి. కర్రీ అంతా అయిపోయినాకైతే మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది. కొంచెం అరగంట పైనే పడుతుంది. ఈ లోపు మా బొడ్డోళ్ళు అయితే టీవీ చూసుకుంటే ఎట్లా డొల్లారో చూడండి. ములక్కాయ ఎగ్ కర్రీ అయితే చేశాను కదా, అది ఉడికిపోయింది. సో కర్రీ అయితే కంప్లీట్గా అయితే ములక్కాయ ఎగ్ కర్రీ అయితే చేసాను. ఇప్పుడైతే బాబుకి అయితే లంచ్ అయితే పెట్టేస్తాను ఇద్దరికి. ఇంకో బాబు కూడా స్టేషన్ నుంచి అయితే వచ్చేసాడు. సో ఇంకా టీవీ అయితే పెట్టుకుని ఉన్నారనమాట. బాగా ఎండగా అయితే ఉంది. సార్ లైట్ ఎందుకు ఆఫ్ చేసా? సో అన్నం పెట్టేనా? వద్దా, కూర్చోలేక అన్నం పెడతాను. రేపటి నుంచి అయితే మా చిన్నబాబుని కూడా ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక మార్నింగ్ రెడీ చేసి ఇంకిద్దరిని అయితే ట్యూషన్కి అయితే పంపించేస్తాను. వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ అయితే తీస్తానమాట. ఫస్ట్ ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను చిన్నబాబుని. ఆ నెక్స్ట్ 1 month కొంచెం అలవాటు పడతాడనేసి ఇంకా ట్యూషన్ కూడా అడిగాను నేను. ఆవిడనైతే పంపించమని చెప్పారు. ఒక నెల అలవాటు అయితే నెక్స్ట్ జూన్లో స్కూల్లో జాయిన్ చేస్తాము. సో అప్పుడు కొంచెం ఏడకుండా ఉంటాడనమాట. ఇంకా అంగన్వాడికి పంపించాం కానీ చాలా దూరం అయిపోయింది, అందుకే మా చిన్నబాబుని అంగన్వాడికి కూడా పంపించలేదు. సో ఇంకా ట్యూషన్కి అయితే పంపిస్తే కొంచెం అలవాటు పడతాడనేసి అనుకున్నాను అనమాట. ఇంకా రేపు నుంచి మా చిన్నబాబు కూడా స్టడీ కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం కూర్చుంటే అలవాటు, కూర్చొని కొంచెం ఏదో వాడికి వచ్చింది ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటే కొంచెం అలవాటు పడతాడనేసి రేపు నుంచి పంపించబోతున్నాను. ఇప్పుడైతే ములక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట. పిల్లలకైతే లంచ్ పెట్టేస్తాను. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. టైం అయితే 1 గంట అవుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కర్రీ కూడా ఏం వండాను అనేది మీరు చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.